అట్టడుగు వర్గాలకి కమ్యూనిటీ పరంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంఆర్పిఎస్ ఇప్పుడు వర్గీకరణ సమస్య ఏ విధంగా ఉందో అలానే ప్రతి చోట రిజర్వేషన్ల గురించి కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ పట్ల కూడా ఇంతే కమిట్మెంట్ తోటి ఆయన వ్యవహరిస్తారు అనిపిస్తుందా మీకు? మీరు చూడండి, సోషల్ జస్టిస్ ఆయన ఏ వర్గం నుండి వచ్చిండు? ఆర్థికంగా పేద కుటుంబం నుండి వచ్చిండు. కాబట్టి పేదల పట్ల ఉండబడిన కన్సర్న్ ఏందో ఇప్పుడు నేను చెప్పిన విషయం సాక్ష్యం. ఆయన ఏ వర్గం నుండి వచ్చిండు? ఈ దేశ కుల వ్యవస్థలో అతను ఓబీసీ కదా. ఓబీసీగా ఆయన కమిట్మెంటు కొన్ని కోణాల్లో కనిపిస్తున్నది. సామాజికంగా ఇదేమో ఆర్థికంగా పేదల గురించి చేసిన ఒకటి గొప్ప అనుకుందాం, పేదవాడికి తిండి పెట్టడం, ఇంతకంటే ఏం కావాలి? సామాజికంగా చెప్తున్నా ఎగ్జాంపుల్, ఆయన ఓబీసీ కదా. దేశ ప్రధానమంత్రులు ఎవరు? నెహ్రూ నుంచి మొదలుకుంటే మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు, అంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వరకు ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, బీసీలు కాదు, మైనార్టీలు కూడా కాదు, ఓసీలే. ఏ ఒక్కరు ఓబీసీ నుంచి కూడా లేరు, మైనార్టీ నుంచి కూడా లేరు, అందరూ ఓసీలే. వాళ్ళ క్యాబినెట్లు మొత్తం చెక్ చేసి మీరు నెహ్రూ కాలం నుంచి మంత్రివర్గం, మన్మోహన్ సింగ్ వరకు మంత్రివర్గం క్యాబినెట్ చెక్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం క్యాబినెట్లో 30 నుంచి 40% లోపే. అంటే అప్పర్ క్యాస్ట్ ఎంత? ఈ దేశంలో 10-15% ఉండేవాడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళ ప్రాతినిధ్యం, 60-70%. అంటే పరిపాలనలోనే వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ, వీళ్ళ ప్రాతినిధ్యం తక్కువ కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, లెక్కలు ఉన్నాయి కదా, లెక్కలు ఉన్నాయి కదా. ఉదాహరణకు ఆయన మంత్రివర్గంలో 77 మంది ఉన్నారు. 77లో 27 ఓబీసీలు. దేశ చరిత్రలో ఓబీసీలు 27 మంది ఎప్పుడు లేరు. నంబర్ 1. ఎస్సీలు 12 మంది, ఎస్టీలు 8. ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం ఎంత? 47. ఇప్పుడు 77లో 47 అంటే ఏంది? 60% దాటింది. అంటే ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు వాళ్ళ క్యాబినెట్లో అణగారిన వర్గాలను ఆ స్థాయిలో పెట్టలేదు, కానీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చాడు. సో అదే సోషల్ జస్టిస్ రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు కదా. బహుశా ఇదే మళ్ళా మంత్రివర్గంలో ఇంకా పెరుగుతుందని నేను ఆశిస్తా. పెంచుకుంటూ వచ్చాడుగా. నువ్వు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కంటే ముందు, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంటే ముందు నువ్వు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం క్యాబినెట్ చూసుకోరాదు. బిలో 40% లోపు ఉన్నది. మరి ఈయన 60% దాటిచ్చాడు కదా. ఓకే, మీరు చూడండి, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం గురించి గొప్పగా మాట్లాడేది కాంగ్రెస్. సామాజిక న్యాయం అంటే ఉన్నత వర్గాల కోసమే సామాజిక న్యాయం, దాన్ని సామాజిక న్యాయం అన్నారు. ఎవరికి అన్యాయం జరిగిందో వ్యవస్థలో వాళ్లకు సమన్యాయం కల్పించడమే సామాజిక న్యాయం, అవకాశాలు. ఒక 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలన గౌరవ నరేంద్ర మోడీ గారి కంటే ముందు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళ పాలన, అంతే కదా. తేడా చూద్దాం. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో 10 ఏళ్ళు, 2004-2014 మధ్యలో 10 ఏళ్ళు వాళ్ళకు ఇద్దరిని రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చింది. ఓకే, ఒకరిని ప్రతిభా పాటిల్, మహిళ, బ్రాహ్మణ్, ఒకరు ప్రణబ్ ముఖర్జీ, బ్రాహ్మణ్. అంటే ఇద్దరిని రాష్ట్రపతులు చేసే అధికారం కాంగ్రెస్కి వచ్చింది. దాని సామాజిక న్యాయం బ్రాహ్మణ్. ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారికి ఈ 10 ఏళ్లలో 2014-24 మధ్యలో ఈ 10 ఏళ్లలో ఇద్దరిని రాష్ట్రపతులు చేసుకునే అవకాశం వచ్చింది. ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్, ఒక ఆదివాసీ బిడ్డ, కరెంటు కూడా లేని గ్రామం నుండి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసి ప్రథమ పౌరాలకు కూర్చోబెట్టిండు. సోషల్ జస్టిస్ అంటే ఏంది? సోషల్ జస్టిస్ చెప్పండి. ఎవరు అధికారానికి దూరం ఉన్నారో, ఎవరు అవకాశానికి దూరం ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడమే సామాజిక న్యాయం కదా. సో ఇవన్నీ కూడా మీకు నమ్మకం కలిగిస్తున్నాయి. ఆచరణ కదా. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఆధారాలు లేవా అంటే ఆధారాలు కదా, కనిపిస్తుంది. రాష్ట్రపతి గారు ఇప్పుడు ముర్ము, కోవింద్, అంతకుముందు రాష్ట్రపతి. ఈయన ఎవరండి? ఓబీసీ. అంటే ఓబీసీ ఎవరికి పెద్ద పెట్టేశారు? తనకంటే కింది సామాజిక వర్గాన్ని పైకి తీసుకొచ్చారు. ఓకే, మరి కాంగ్రెస్ ఎవరిని తీసుకొచ్చి పెట్టింది రాష్ట్రపతులుగా? ఈ 10 ఏళ్ళు కూర్చున్నోళ్ళని కూర్చోబెట్టింది, కూర్చున్నోళ్ళనే కూర్చోబెట్టింది. వీళ్ళు ఎవరు కూర్చోబెట్టారు? ఏనాడు అవకాశం రాని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది కదా సోషల్ జస్టిస్. ఓకే, ఇప్పుడు రిజర్వేషన్ల అంశానికి వస్తే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే ఈ 50% ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని తీసేస్తాను, లిఫ్ట్ చేస్తాను అంటున్నారు ఆయన.
అట్ ద సేమ్ టైం అసలు రిజర్వేషన్ని మళ్ళీ పునఃసమీక్షించాలి అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచన. దీంట్లో దేనికి సపోర్ట్ చేస్తారు మీరు? రాహుల్ గాంధీ గారి సైద్ధాంతికంగా చూసేటోళ్ళు గొప్పగా మాటలు అనిపిస్తాయి, కానీ ఆచరణ శూన్యం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ బీజేపీ రిజర్వేషన్లను పరిరక్షిస్తుంది, రిజర్వేషన్లను పెంచుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ 10 ఏళ్ల పాలన మీద, గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద ఇప్పుడున్న ప్రతిపక్షాలు లేదా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే లేదా రాహుల్ గాంధీ గారు ఇద్దరు గురించి మాట్లాడదాం. ఈ ఇద్దరు మాట్లాడే మాటల్లో సమాజంలో ఉండబడే కింది వర్గాలను భయోభ్రాంతులు గురి చేసి ఓటేయించుకోవాలనుకుంటుంది, కానీ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడి ఓటేయించుకోవట్లా. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడి వీళ్ళ వైఫల్యం ఇట్లున్నది అని చెప్పి ఓటేయించుకోవట్లా, భయభ్రాంతులు గురి చేసి ఓటేయించుకోవాల్సి వచ్చింది. రివర్స్లో చెప్తున్నారు వాళ్ళు. కాదే ఏం చెప్తుంది, నేను అది చెప్తాను. ఏం చెప్తుంది, ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీ గారు పోతే రాజ్యాంగం తీసేస్తారు అని, రిజర్వేషన్లు ఎత్తేస్తారు, ఇదే లాస్ట్ ఎలక్షన్స్, ప్రజాస్వామ్యం పోతుంది అని. అంతే కదా, దేశానికి కూడా ఇవే లాస్ట్ ఎలక్షన్. ఏంటంటే ఈ మూడిట్లో రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం లేదు, కానీ 3వసారి గౌరవ నరేంద్ర మోడీ గారు అధికారంకి వస్తే మాత్రం కాంగ్రెస్కే ఉనికి ప్రమాదం అవుతుంది. రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం లేదు, కాంగ్రెస్ ఉనికికి ప్రమాదం. కాంగ్రెస్కి వచ్చిన ఉనికి ప్రమాదం అని చెప్పకుండా రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం అంటాను. ఎందుకంటే రాజ్యాంగానికి ప్రమాదం అంటే అందరూ రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా. కాంగ్రెస్కి ప్రమాదం వచ్చిందంటే అందరు కాంగ్రెస్కు ప్రమాదం వచ్చింది, దాన్ని కాంగ్రెస్ ప్రమాదం నుంచి బయటపడాలి అనుకోరు కదా. కాంగ్రెస్కి వచ్చే ప్రమాదాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎదుర్కోవాలి. దేశానికి రాజ్యాంగానికి ప్రమాదం వస్తే దేశ ప్రజలు దాన్ని ఎదుర్కోవాలి కదా. కాబట్టి వాళ్ళకు వచ్చిన ప్రమాదాన్ని వాళ్ళు చెప్పుకోకుండా అది రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదంగా ప్రజల్లో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నిజంగా రాజ్యాంగాన్ని ధిక్కరించి, రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించి పరిపాలించిందే కాంగ్రెస్. ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ రాజ్యాంగం ఉన్నది? ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ ప్రజాస్వామ్యం ఉన్నది? ఎమర్జెన్సీ తీసుకురావాలంటే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టడమే కదా. ఆచరణ ఎవరిది? అది రాజ్యాంగం లేని, ప్రజాస్వామ్యం లేని పరిపాలన ఎవరు చేశారు? ఇందిరాగాంధీ చేసింది కదా. అసలు వాళ్ళు రాజ్యాంగానికి ప్రమాదం తీసుకొచ్చారు, వాళ్ళు ప్రజాస్వామ్యం ప్రమాదం తీసుకొచ్చారు. ఇది నెంబర్ 1 ఆచరణ రుజువైంది. ఓకే, ఈ 10 ఏళ్లలో నాకు తెలిసి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రిజర్వేషన్కి వచ్చిన ప్రమాదం లేదు. రాజ్యాంగం పటిష్టపడుతున్నది, ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడలేదు ఇందిరాగాంధీతో పోల్చుకుంటే, కాంగ్రెస్తో పోల్చుకుంటే కదా. రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉన్నది అంటున్నాను నేను. ఓకే, ఎట్లా? మీ సోదరుడు చెప్తున్నా, 2 శక్తులు దేశంలో భయపడుతున్నాయి గౌరవ నరేంద్ర మోడీ గారిని చూసి. 2 శక్తులు. ఒకటి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న, అస్థిరత్వం నెట్టాలనుకున్న పాకిస్తాన్ మధ్య ఉగ్రవాదులకు భయం ఏర్పడుతున్నది గౌరవ నరేంద్ర మోడీ గారిని చూసి, ఆయన పాలన చూసి. ఓకే, అందువల్లనే పాకిస్తాన్ తోక ముడిచింది, ఉగ్రవాదుల చర్యలు కనుమరుగైపోతున్నాయి. అంటే ఏదన్నా అంటే అక్కడికే పోయి దెబ్బ కొట్టేటాడికి ఉన్నాడు ఇప్పుడు. ఓకే, ఒకటి పుల్వామా చేశారు, ఎదురుదాడి అక్కడ చేశారు, అంతేనా? అంటే దేశాన్ని అస్థిరత్వంలోకి పడేయాలనుకున్న శక్తులకు నరేంద్ర మోడీ అంటే ప్రమాదం, భయం, వాళ్ళ భయంలో ఉన్నారు. రెండోది ఏంది, అంతకుముందు ఒక 10 ఏళ్ల పాలనలో ప్రతిరోజు నువ్వు నేను అందరం చూసేది, మీరు రాసిన వార్తల్లో ఉన్నది స్కామ్లు. ఇప్పుడు స్కామ్లు లేవు, కానీ ఏదైనా జరిగితే మాత్రం జైల్లో ఉండేటోళ్ళు కనిపిస్తాను. అప్పుడు స్కామ్లు కనిపించినాయి కానీ జైల్లోకి వెళ్ళేటోళ్ళ సంఖ్య ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో స్కామ్లు లేవు, కానీ ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు జరిగిన స్కామ్లను బయటకు తెచ్చి వాళ్ళు జైలు పోతుండ్రు. అంటే నరేంద్ర మోడీ గారు అంటే అస్థిరత్వం చేయాలనుకున్న వాళ్ళకు భయం, లేదా అవినీతి చర్యలకు పాల్పడే వాళ్ళకి భయం, దోచుకునే వాళ్ళకి భయం. కానీ ఇది రాజకీయ పరంగా కక్ష సాధించుకునే దానికి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీటన్నిటిని మోడీ ఉపయోగిస్తున్నాడు అనేది కదా వాళ్ళు చెప్పేది. ఒక విషయం అంటే కాంగ్రెస్ పాలనలో అసలు సిబిఐ విచారణ జరగలేదా? కాంగ్రెస్ పాలనలో అసలు ఈడీ చర్యలు లేవా? ఏ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి, కానీ రాజకీయంగా ఉపయోగించుకోలేదు. అట్లా అంటే ఇప్పుడు అవినీతికి పాల్పడ్డ వాళ్ళను ఈడీ వదిలిపెట్టలేదంటే బీజేపీ ఉపయోగించుకుంటుందని ఎందుకు అనుకోవాలి? ఆడ ఉపేక్షించిండ్రు, ఎందుకంటే చేసిన వాళ్ళకు డిపార్ట్మెంట్కు అవినాభాసందం కల్పించిన గవర్నమెంటే కదా. ఏది ఆడ నేరాలు జరిగినాయి, నేర విచారణ ఎందుకు ఆగిపోయింది? తప్పులు జరిగినాయి, తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఎందుకు జరగలేదు?
అంటే తప్పులు చేసిన వాళ్ళు మీరే కాబట్టి మీరు ఉపేక్షించుకున్నారు. ఇక్కడ తప్పులు జరిగిన వాళ్ళని ఉపేక్షించద్దు అనుకుంటారు కాబట్టి అది జైలుకి వెళ్తున్నారు. సింపుల్ విషయం. అది కాదు కదా, కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2G కుంభకోణం మనకు కనిపించింది, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఇవే కదా కనిపించింది. వీటి మీద ఎంక్వైరీ చేశారు కదా వాళ్ళు. ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ కూడా అయిపోయింది, మొత్తం క్లీన్ చిట్ 2G అనేది ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్లోనే వచ్చింది, ఏం లేదని చెప్పి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎంక్వైరీ లేదని కదా. ఇప్పుడు రాఫెల్ డీల్ ఉంది, దానికి సంబంధించి అసలు ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదని కదా వాళ్ళు అనేది. ఇప్పుడు ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ పరిధిలో విచారణ జరుగుతున్నప్పుడు కదా, ఆ డిపార్ట్మెంట్కి పూర్తి స్వేచ్ఛనివ్వడమేగా చేయాల్సిన పని. ఎవరమైనా సరే చేయాలి, అది మస్ట్. అది ఇప్పుడు ఎవరైనా సరే ఆ డిపార్ట్మెంట్ చర్య అదనంగా జరిగింది అనుకోండి, అది ప్రభుత్వ కంట్రోల్లో చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కవిత గారు జైలుకి వెళ్ళిన అనుకో, అది ఈడీ సిబిఐ విచారణలో భాగంగా జైలుకి వెళ్ళినట్ట లేకపోతే కేంద్రం తీసుకొచ్చినట్ట. ఇప్పుడు కేజ్రీవాల్ లేదా ఇంకోరు ఉన్నారు అనుకోండి కదా, ప్రత్యర్థులే కావచ్చు, కేసుకు అసలు సంబంధం లేదంటామా మనం, కేసులో అది ఇన్వాల్వ్ కాలేమంటాము మనం కదా. ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నదాన్ని ప్రత్యర్థులు కాబట్టి మేము ప్రత్యర్థులం కాబట్టి మమ్మల్ని జైల్లో పెడుతున్నా అంటారు. కానీ అయితే ప్రత్యర్థులు అయినంత మాత్రం నేరం చేస్తే ఇంట్లో కూర్చుని పెట్టాలంటారా ఎవరన్నా? నేనంటే నాకైతే ఒక నమ్మకం, ఆయన అవినీతికి పాల్పడాడు, ఆయన కుటుంబ రాజకీయాలు చేయడు కదా. కుటుంబ రాజకీయాలు చేసే వాళ్ళకు అవినీతిని ఎక్కడో ఉపేక్షించాలనుకునే వాళ్ళకి మాత్రం ఆయన అంటే భయం బ్రదర్. కానీ ఈ అవినీతి వల్ల, అవినీతికి పాల్పడ్డ దోపిడిదారుల వల్ల ఎంతోమంది లక్షల కుటుంబాల పేదరికాన్ని అట్లనే నిలబెట్టుకుంటూ వస్తుండ్రు. ఏ పేదరికం తొలగించడానికి అవినీతి తగ్గితే